కాన్షియస్నెస్ ఇస్ లైక్ యూనివర్స్. రైట్ సైడ్ హెమిస్పియర్ భయానికి, బాధలకి, భ్రాంతులకి, ఊహలకి అకౌంటబుల్. బ్రెయిన్ తయారు చేసే ఒక డ్రామా గతాలు, వర్తమానాలు, భావోద్వేగాలు, మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ డ్రామాని డ్రీమ్ అంటారు. స్వప్నం ఒక సృజనాత్మకత. ఈ సృజనాత్మకత కొందరి జీవితాల్లో ఎలా ఉందో చూద్దాం. Charan Tej, a gym freak who always aspired of a great body. తన జర్నీని తన మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కానీ సృజనాత్మకత యాక్టెడ్ వియర్డ్. I used to be a guy who workouts in the gym a lot. ఎలా ఉండేదంటే జిమ్లో వన్స్ బాడీ చూడటం స్టార్ట్ చేశాక చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మన హార్డ్ వర్క్ అంతా, మన డిసిప్లిన్ అంతా మనకి కనిపిస్తూ ఉంటాయి. మన రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి, మన గేమ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా మంచి ఫీల్ ఇస్తుంది అన్నమాట. ఏమైందంటే నాకు మలేరియా ఫీవర్ వచ్చింది. ఇంకా మలేరియా రావడం వల్ల బాగా సివియర్గా ఫీవర్ రావడం, బాడీ వీక్ అయిపోవడం వల్ల ఆ మెడిసిన్స్కి బాడీ మొత్తం సిరెన్స్ పెట్టడం వల్ల నేను బాడీ వీక్ అయిపోవడం. ఆ టైం వరకు నేను కొన్ని వీక్స్ 2 వీక్స్ వరకు జిమ్ ఆపేసి వచ్చింది. ఆ తర్వాత నుంచి అంటే నేను స్లోగా నా గెయిన్స్ పోవడం, నా బాడీ అన్నది నేను లాస్ అవ్వడం అసలు చూసాను అనమాట. ఏదో నేను లాస్ అయిపోయినట్టు, ఏదో నాకు వీక్ అనిపించింది. పడుకుందామని కూడా నాకు నిద్ర వచ్చేది. ఏమన్నా పడుకుందామన్న టైంలో కూడా నాకు ఇవే కళ్ళు వచ్చేవి. మొత్తం నా కళ్ళలో కూడా నేను జిమ్ చేస్తున్నట్టు, ఆ జిమ్మే నాతో మాట్లాడుతున్నట్టు, నా బాడీ నా ఫ్లెక్స్ చేస్తున్నట్టు, బాడీ మంచిగా ఫ్లెక్స్ చేసి నా మాస్కులకి నేను డిసిప్లిన్ నాకు ఏం చూస్తున్నట్టు నాకు కళ్ళలో మంచిగా అనిపించింది. అప్పటి నుంచి నా జిమ్ డబ్బులు చాలా మాట్లాడేదంటే ఈ జిమ్ స్టార్ట్ చేయాలి, మళ్ళీ జిమ్ స్టార్ట్ చేయాలి, నువ్వు ఏది కోల్పోతున్నావు నీకు కనబడుతుంది, నీకు ఇదేదని చెప్పి నాకు జిమ్ చెప్తున్నట్టుంది. బికమింగ్ లైక్ ఎ టైలర్ డెడ్ ఈజ్ హిజ్ ఎమోషన్. ఆ ఎమోషన్ని సృజనాత్మకతతో తన బ్రెయిన్ డ్రైవ్ చేసింది. దాన్ని తనకే చూపించి మోటివేట్ చేసింది. నాకు ఈ మధ్యన చాలా విచిత్రమైన కళలు వస్తున్నాయి, చదువుకు సంబంధించినవి వస్తున్నాయి. గత సెమిస్టర్ నేను బాగా పర్ఫామ్ చేయలేకపోయాను, వాటి వల్ల సబ్జెక్ట్స్ ఆగిపోయి. ఇప్పుడు నాకు జస్ట్ చదువు గురించే వస్తున్నాయి. ఎందుకు ఏంటో నాకు తెలియట్లే. జస్ట్ డ్రీమ్స్లో నా బెడ్రూమ్లో ఏంటి కనబడట్లే, పుస్తకాలు మాత్రమే కనబడుతున్నాయి. నా కంఫర్ట్కి నా బెడ్ కనబడట్లేదు, ఫోన్ కనబడట్లేదు, ఏంటి లేదు. జస్ట్ బుక్, పెన్, పేపర్స్ అంతే. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. కానీ అదొక నైట్ మేరో లేదా వార్నింగో, పీడకల్లో అర్థం చేసుకోలేకపోతాను. అలా ఎంతకల్లో పీడకల్లో అర్థం అవ్వట్లేదు. కానీ టైం అనేది చదువు మీద ఇన్వెస్ట్ చేయి అనేసి వార్న్ చేస్తున్నట్టయితే నాకు అర్థమైంది. సాహిల్కి అకాడమిక్స్ ఒక ప్రెజర్ మాత్రమే కాదు, భయం. వాటి వల్ల మాత్రమే తన జీవితం మారుతుందనే క్లారిటీ. భయం, క్లారిటీ, ఈ రెండింటిని సృజనాత్మకత యూజ్ చేసి తన బ్రెయిన్ తనని అలర్ట్ చేసింది. బుక్స్, పేపర్స్ని వెపనైజ్ చేసి సైలెన్స్ అండ్ సోలియాట్రీతో నీకు ఇది చాలా అవసరం అని ఆర్టిస్టిక్గా చెప్పింది. ఇలాంటి సినిమాటిక్ డ్రామా రైట్ సైడ్ బ్రెయిన్ నుండి అవాల్వ్ అవుతుంది. ఇన్ని కళల్లో నాకు ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా చేశాను కూడా టైం ఇన్వెస్ట్ చదువు మీద. బ్రెయిన్ ఒక మిస్టరీ అనడానికి రీజన్ ఇప్పుడు రాబోయే కళలతో అన్ఫోల్డ్ అవుతుంది. మనిషి తన మేధస్సుతో
సబ్కాన్షియస్నెస్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. సో కేవలం సొంతంగా ఇంటర్ప్రిటేషన్స్ మాత్రమే చేయగలడు. మన సబ్కాన్షియస్నెస్కి ఇంత క్రియేటివిటీ ఉందా అని అమేజ్ అవ్వడం తప్ప ఇంకేం చేయగలం. కానీ ఆ కళ యొక్క మీనింగ్, అవి ఎందుకు అలా వచ్చాయి అని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేం. ఎంత వింతగా ఉంటాయంటే నా కళ్ళు, నా రియల్ లైఫ్లో జరిగినవి ఎవరో దూరం నుంచి చూస్తూ, చాలా ఇన్సిడెంట్లో రియల్ లైఫ్లో జరిగినవి వేరే వాడి పర్స్పెక్టివ్లో చూసినట్టు నాకే వస్తాయి. దూరం నుంచి ఎవరో వెనక నుంచి, పక్క నుంచి, ముందు నుంచి గమనిస్తున్నట్టు నాకు కళ వచ్చింది. ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్ రియలే, కానీ నాకు అలా కళ వచ్చింది. ఇతను డిస్క్రైబ్ చేసిన కళకి ఫ్యూచరిస్టిక్, పారానార్మల్, స్పిరిచువల్, ఫిలాసఫికల్ ఇంటర్ప్రిటేషన్స్తో మీనింగ్ వెతకవచ్చు. తెలియని వ్యక్తులు, కొత్త ప్రపంచం, మనకు హామ్ జరుగుతున్నట్లు వచ్చే డ్రామా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇతనికి వచ్చిన వింతైన కళ ఇతనిని భయానికి గురి చేసింది. ఈ రకంగా బాధ, ఆనందం, కోపం లాంటి భావోద్వేగాలకి గురి చేయడానికే మన సబ్కాన్షియస్నెస్ ఇలా చేస్తూ ఉండవచ్చు. మన సబ్కాన్షియస్నెస్కి ఇంత క్రియేటివిటీ ఉందా అని అమేజ్ అవ్వడం తప్ప ఇంకేం చేయగలం. కానీ ఆ కళ యొక్క మీనింగ్, అవి ఎందుకు అలా వచ్చాయి అని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేం. మేబీ ఆ డ్రామా మనల్ని భావోద్వేగానికి గురి చేయడం కోసమే అయి ఉండొచ్చు. మనలో చాలా సృజనాత్మకత దాగి ఉంటుంది. అది మనల్ని నడిపిస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది, లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది.